3వ తారీఖున మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఏలూరు OMHA హాల్లో మా బీసీ కులాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బీసీలకు సంబంధించి ఒక మహత్తరమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. జేఏసీ వారి ఆధ్వర్యంలో సుమారు అంటే 136 కులాలు మేము ఉన్నప్పటికి కూడా ఇక్కడ 56-57 కులాలకు సంబంధించిన కుల పెద్దలందరినీ ఆహ్వానించి ఆ కులాల్లో ఎవరైతే ముఖ్యంగా కుల సంఘాల గురించి పోరాటం చేశారో వాళ్ళందరినీ స్మరించుకుంటా ఒక 20 మంది పైచిలకు ఆ కుల సంఘాల వ్యక్తులకు ఆ కుల సంఘ పెద్దల పేరు మీద సన్మానం చేయడం జరుగుద్ది. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో కూడా ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమం చేయలేదు. అది కూడా ఒక పవిత్రమైన రోజు. మా బీసీల ఆరాధ్య దైవం అంటే బీసీలకే కాదు వెనుకబడిన వర్గాలతో పాటు సామాజిక స్పృహతో సమాజం కోసం ఆయన జీవితాన్ని అర్పించిన మహాత్మా జ్యోతిరావు పూలే గారి జన్మదినాన్న 20 మందికి అవార్డులు ఇవ్వటం అంటే అది చిన్న విషయం కాదు. ఆ రోజు కంపల్సరీ మన బీసీ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అట్లానే ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు శారద గారు, స్థానిక శాసనసభ్యులు బడేటి చంటి గారు మరియు మేము ఇతర మా బీసీ కుల సభ్యులందరూ కూడా పాల్గొంటారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. బీసీ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆ రోజు మన సంఘ సమస్యల గురించి, మన బీసీల ఫ్యూచర్ గురించి మన పెద్దలందరూ చెప్పే విషయాలన్నీ గ్రహించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. మహాత్మా జ్యోతిరావు గారు పూలే 11వ తారీఖుని జయంతి జరుపుకుంటున్న సందర్భంలో మా ఏలూరు జేఎస్సీ తరపున మేమందరం కూడా బీసీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అక్కడికి ఏలూరులో రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులందరూ కూడా వచ్చి ఆ మీటింగ్లో పాల్గొవాలని కోరుకుంటున్నాము. ఎందుకు పొద్దున్నే జూట్ మిల్ దగ్గర ఉన్న విగ్రహాల దగ్గరికి వచ్చి అందరూ పాల్గొని వాళ్ళకి మనం పూలమాలలు వేసి నివాళులు అర్పించుకుందాము. అదేవిధంగా సాయంత్రము 4 గంటలకి మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ దగ్గరికి ఎంతోమంది బీసీ నాయకులు పెద్దలు రావడం జరుగుతుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ మీటింగ్లో పాల్గొని మన బీసీలకు ఉన్న సమస్యలు అన్నీ కూడా మనం అక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా